వెల్కమ్ బ్యాక్ నాగేశ్వర గారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందనే వార్త సార్. టికెట్స్ హామీతో కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఉన్న సీట్లు ఏంటండి తెలంగాణలో 17 సార్. 17 సీట్లలో కాంగ్రెస్లో లేరా నేతలు. ఆల్రెడీ మూడు ఎంపీ సీట్లు గతంలో కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల బీజేపీలో కొంతమంది నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చే అవకాశమే లేదు. ఎవరైనా ఒక్కరో ఇద్దరో బలమైన నేతలు కనుక ఉంటే వారిని మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇవ్వడానికి ఏమైనా ఆసక్తి చూపితే చూపచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు. కానీ బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు అని అంటే బహుశా అది నిజం కాకపోవచ్చు. అందువల్ల బీజేపీలో పార్లమెంట్ సీట్లో గెలవగలిగే నేతలు ఉంటే బీజేపీ వాళ్ళ టికెట్లు ఇస్తుంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి ఎంత స్కోప్ ఉందో లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ తరఫున పోటీ చేసినా కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్కు 3 సీట్లు వస్తే బీజేపీ 4 సీట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే బీజేపీ బలపడింది అనడానికి అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం. సో అందువల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల వరకు 20% ఓటింగ్ను పెంచుకోగలిగింది బీజేపీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే 14% ఓటింగ్ వచ్చింది. అందువల్ల బీజేపీలో పార్లమెంటు స్థానాల గెలవగలిగే పరిస్థితి ఉన్న నాయకుడు పక్క పార్టీ వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బీజేపీలో కూడా బలమైన పోటీదారుగానే ఉంటుంది. చాలామంది బీజేపీలో ఇంకా కొనసాగడానికి ప్రాతిపదిక అదే. ఎందుకంటే వారికి బీజేపీలో ఇప్పటికిప్పుడు బీజేపీ నుంచి మారడం కన్నా రేపు లోక్సభ ఎన్నికల్లో సానుకూలంగా ఉంటుంది. లోక్సభలో పోటీ ఏది గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రులు కావచ్చు, ఎందుకంటే మోడీయే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కనుక అనేదే బీజేపీలో ఉన్న చాలామంది నేతల లెక్కలు. అందువల్ల బీజేపీలో బలమైన నేతలే కావచ్చు, బీఆర్ఎస్లో బలమైన నేతలకే కాంగ్రెస్ గాలం వేయచ్చు. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ ఇంకో పార్టీలో ఉన్న బలమైన అసంతృప్త నేతల కొరకు గాలం వేస్తూనే ఉంటుంది. అందువల్ల గాలం ఒకవైపే ఉండదు, అన్ని వైపులా ఉంటుంది. బట్ పెద్ద ఎత్తున బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో మంత్రుల ఎంపీలుగా అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే బోలెడు మంది ఆశావాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంది. అందువల్ల ఇప్పుడు బీజేపీ నేతలు తీసుకొని అందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్లో ఉన్న ఆశావాళ్ళని ఎలా సంతృప్తి పరుస్తారు? రైట్ సార్. ఇక భారతీయ జనతా పార్టీ కూడా కార్యాచరణ